అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజు. రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణ సమాజం అంబేద్కర్ను స్మరించుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏనాడు అంబేద్కర్ను స్మరించుకోలేదని విమర్శించారు. సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. జూన్ 2న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో పూల వర్షంతో నివాళులు అర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను మేము కోరుకునేది ఏమిటంటే, రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మనము ఏ విధంగా అయితే 2వ తారీఖున పండగ చేసుకుంటున్నామో అదే పండగలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా ఒక పండగ చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకోవాలని, ఆ సందర్భంలో ఈ యొక్క 125 అడుగుల విగ్రహం ఏదైతే సెక్రటరియట్ బ్యాక్ సైడ్ ఉన్నదో దానికి మహోన్నతమైన పూలదండ, హెలికాప్టర్లో మల్లెపూలతో వర్షపు జల్లుల వలె చేస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషను, బీసీ వెల్ఫేర్ అసోసియేషను అన్ని సంఘాల వాళ్ళం వచ్చి మేము ప్రభుత్వానికి మీ ద్వారా వినియోగించుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో వీళ్ళు చాలా చిన్నచూపు చూసి ఉత్సవాలు ఏదైతే విధంగా నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించలేదు. కాబట్టి ఈ సంవత్సరం అన్న ఈ కొత్త ప్రభుత్వము ఆవిర్భావ దినోత్సవం రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారి ఆకాంక్ష మేరకే ఈరోజు 1200 మంది విద్యార్థుల బలిదానం తర్వాత కూడా తెలంగాణ రావడానికి కష్టకాలంలో ఉన్న సందర్భంలో ఈ ఆర్టికల్ 3 అంశమే తెలంగాణ సాధనకు కృషి చేసింది. కాబట్టి ఇటువంటి ఆర్టికల్ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని మొన్నటి ప్రభుత్వం విస్మరించినట్టు కాకుండా ఈ ప్రభుత్వం అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి ఈ 125 అడుగుల విగ్రహం వద్ద ఘనంగా నివాళులు